రైట్, కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెంటెకోస్ట్ రోజు జరుపుతున్నారండి. పెంటెకోస్ట్ దినోత్సవం అని. పెంటెకోస్ట్ ఈరోజు. పిల్లరా, పెంటెకోస్తు అనేది చాలామంది అభిప్రాయం ప్రకారం అదొక శాఖ అనుకుంటారు. కానీ పెంటెకోస్తు అనేది దేవుని బిడ్డలకు ఒక పండుగ. ఇజ్రాయేలులకు దేవుడు పండుగలు ఇచ్చాడు. ఆ పండుగల్లో ఒక పండుగే పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ, పెంతెకోస్తు అంటే పెద్ద అర్థం ఏం కాదు, 50 అంతే, 50. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తరువాత సతీష్ 40 రోజులు యేసయ్య అందరికీ కనబడ్డారు. 40 రోజులు యేసు ప్రభు అందరికీ కనబడి 40వ రోజు పరలోకానికి ఆయన యేసయ్య ఆరోహణమే వెళ్ళిపోయారు. వెళ్ళకముందు, సిలువకు వెళ్ళకముందే యేసయ్య ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఇదిగో నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను వేరొక ఆదరణకర్త నేను మీకు పంపిస్తాను, ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. ఓకేనమ్మా, ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. 2, ఆయన మీతో కూడా ఉండును, మీలో నివసించును. ఆయన వస్తారు, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి అని యేసయ్య చెప్పాడు. 40వ రోజు యేసయ్య వెళ్ళారు. సరిగ్గా వారు కనిపెట్టడం మొదలుపెట్టారు. దేవుని యొక్క సందులో వారికి ఇవ్వబడినటువంటి మార్కను ఒక సహోదరుని ఇంటిలో మేడగది ఉంది. ఆ మేడగదిలో వారు, ప్రభువా నీ వాగ్దానం కొరకు చూస్తున్నాం, నీ వాగ్దానం కొరకు చూస్తున్నామని కనిపెట్టారు. సరిగ్గా యేసు వెళ్ళిన 10వ రోజు, అనగా మొత్తం యేసు లేచిన, థ్యాంక్ యూ అమ్మ, 50వ రోజు పరిశుద్ధాత్ముడు వారిపైకి దిగి వచ్చాడు. ఎలా వచ్చాడు పరిశుద్ధాత్ముడు అంటే, వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఒకటి వారికి వినబడెను. ఒకటి వినబడెను. అందరూ చెప్పాలి, వినబడెను. ఆడియో వినబడెను. ఓకేనండి. 2, అగ్ని జ్వాలలుగా విభాగింపబడినట్టు వారి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడెను. అంటే పరిశుద్ధాత్మ ఎలా వచ్చారో తెలుసా? వినబడెను, కనబడెను. 3, అప్పుడు వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాటలాడ సాగిరి. వెర్బల్, ఆడిబుల్, విజిబుల్ అండ్ వెర్బల్. ఈ 3 పరిశుద్ధాత్ముడు వస్తే ఈ 3 జరిగాయి. 1 వినబడెను, 2 కనబడెను, 3 ఇది పెంతెకోస్తు రోజు జరిగింది. పెంతెకోస్తు ఇది మొదటిది కాదు, చాలా పెంతెకోస్తులు జరిగాయి. పాత నిబంధనలో ఒక పెంతెకోస్తు జరిగిందండి. ఈ 3 ఏంటని చెప్పండి? వినబడెను, కనబడెను, మాట్లాడాను. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఆ పెంతెకోస్తు జరిగింది. ఏంటి ఆ పెంతెకోస్తు అంటే, ఆ రోజు కూడా సీనాయి పర్వతం మీద దేవుడు దిగి వచ్చి మోషేతో మాటలాడెను. 19వ అధ్యాయం 17-18 వాక్యాల చదవగలరు ఎవరైనా? యెహోవా అగ్ని సీనాయి, అంటే అక్కడ కూడా ఏమొచ్చిందండి? అగ్ని. నెక్స్ట్, ఎస్, ఆ గది అంతయు నిండెను అని ఉంటుంది కదా, ఎక్కడ అపోస్తలుల 2వ అధ్యాయం. ఇక్కడ కూడా ధూమం అంతయు నిండెను. ఎస్. తర్వాత బోర ధ్వని. 1 అగ్ని, 2 ధ్వని. తర్వాత మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుడను, అనగా మాటలాడను. కనబడ్డాయండి 3. 1 ధ్వని వచ్చింది, అగ్ని వచ్చింది, దేవుడు మాట్లాడాడు. అయితే ఆ పెంతెకోస్తులో శామ్యూయల్, ఏ పెంతెకోస్తులో? మోషే కాలము జరిగినటువంటి అనుభవంలో
ఏమి జరిగిందంటే 32వ అధ్యాయంలో ఒక మాట చూడగలం. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో 28వ వచనం. మూడు 3000 మంది కూలిరి అంటే చనిపోయారు. మొదటి పెంతెకోస్తు రోజు అనుభవాలు సేమే. ఆ రోజు ఇవ్వబడింది, ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ద లా వాస్ గివెన్. ఇప్పుడు అదే అనుభవాలు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం పెంతెకోస్తు పండుగ రోజు కూడా జరిగాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ 3000 మంది చనిపోయారు, ఇక్కడ 3000 మంది బాప్తిస్మము పొందారు, రక్షించబడ్డారు. అందుకనే అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. అర్థమవుతుంది కదండి. కాబట్టి అక్షరము, కొంతమంది అంటారు మాకు వాక్యం సరిపోతుందండి, ఆత్మ అటువంటి వద్దండి అంటారు. అక్షరము మనల్ని ఏం చేస్తుందంటే అర్థమయ్యేలాగా చేస్తుంది అంతవరకే. బట్ ఆత్మ చేత నింపబడితే మనము జీవింపబడతాం, వి లివ్, జీవిస్తాం. అందుచేత మనమందరము తప్పకుండా ఆత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా పిల్లల క్రీస్తు కొరకు మనము జీవించలేము. చిన్న బిడ్డలేమి పెద్దవారేమి అందరూ ఆత్మతో నింపబడాలి, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అనేది శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. సో ఆ వ్యక్తి అయినప్పుడు చాలామందికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ అంటే 3 గంటల ఆరాధనలో మనతో ఉంటారు, ఆ తర్వాత ఉండరేమనుకుంటారు. అది చాలా పొరపాటు. ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. మీరు చర్చికి రాకముందు కూడా ఆయన మీతో ఉన్నారు. కొన్ని చోట్ల అది అలవాట్లో పొరపాటుగానో అర్థం లేకో చెప్తారేమో, రండి ఇప్పుడు పరిశుద్ధాత్ముడా రండయ్యా ఆహ్వానిస్తున్నా అంటే అప్పుడు కానీ రాలేదా? అప్పుడు ఆహ్వానించడం ఏంటి? ప్రారంభ ప్రార్థనలోనే ఆయన ఉంటారు. ప్రారంభ ప్రార్థన ఏంటి? అసలు యేసుప్రభు నమ్మిన వాళ్ళు వచ్చేటప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉంటారు, కిచెన్లో ఉంటారు, మీరు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటారు. కొంతమందికి పరిశుద్ధాత్మ కూటం అంటే ఏంటంటే 4 పాటలు పాడేశాక రండి అందరు లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. నో, అది ఇంతవరకు వీళ్ళు పాడిన పాటలు పరిశుద్ధాత్మ లేకుండా పాడరు. ఆ పాటలు ఏం పరలోకానికి నచ్చవు. పరలోకానికి నచ్చే పాట ఏదైనా ఉందంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడిన పాటలే పరలోకానికి ఇష్టం. నేను మరలా చెప్తాను, పరిశుద్ధాత్ముడు 1 అవరో హాఫ్ అన్ అవరో ఉండేవారు కాదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు అంటే ఇంక మనతోటే ఉంటాడు, ఆయన మన యొద్దే ఉంటాడు, మనతోటే ఉంటాడు. మరలా చెప్తాను, మన యొద్దే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు ఆయన. పాత నిబంధన అయితే అలాగేనండి. పాత నిబంధన అయితే వచ్చి వెళ్ళిపోయేవాడు. మనం పాత నిబంధన వాళ్ళమా క్రొత్త నిబంధన వాళ్ళమా? కొంతమంది చెప్పలేదేంటో. మనమందరము ఎవరమై ఉన్నాం చెప్పండి? క్రొత్త నిబంధన ప్రజలం. పాత నిబంధన ప్రజలైతే మీరు అన్నట్టే ఆ 2 గంటల నుండి వెళ్ళిపోతాడు ఆయన. కానీ క్రొత్త నిబంధనలు అలా కాదు. మీరు డ్రైవింగ్ చేస్తూ చూడండి, అప్పుడు కూడా ఆత్మచేత నింపబడవచ్చు. హీఈస్ దేర్, హీఈస్ దేర్. పొలంలో పని చేస్తున్నారు, అప్పుడు కూడా ఆయన ఉంటారు. అసలు ఆమోసు తన పని తాను చేసుకుంటుండగానే దేవుని ఆత్మ ఆయనతో మాట్లాడారు. ఆయన ఏమి ఇలా మీటింగ్ పెట్టుకుని పెద్ద మ్యూజిక్ పెట్టుకుని డీజే సౌండ్ పెట్టుకుని కొంతసేపు ఆరాధన, కొంతసేపు పాటలు, కొంచెం ప్రార్థన అయ్యాక అభిషేకము ప్రవచనం రాలేదు ఆయనకి. ఆయన వ్యవసాయం చేసుకుంటుంటే ప్రవచనం వచ్చింది. హల్లెలూయా. మన ఇక్కడ బాబీ ఉన్నాడు, బాబీ నిలబడి బాబీ వాళ్ళ తాతయ్య గారు ఉన్నారు, పిల్లి పౌలు గారని. పిల్లి పౌలు గారిని ఉండేవారు. కూర్చో. పిల్లి పౌలు గారండి ఇప్పుడు అలా రోడ్డు మీద కనబడితే చాలు, రోడ్డు మీద ఆయన సైకిలే లాస్ట్ రోజు వరకు సైకిల్. అయినా 90 years ఏదో బ్రతికినట్టున్నాడు ఆయన. ఏజ్ నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఇప్పుడు మనం సైకిల్ మీద అక్కడ కనబడ్డాం అనుకోండి, బాగున్నారా అని మాట్లాడుతూ, బాగున్నారా శేఖర్, ఉడి కంబడ మండలాయిస్ అనేవాడు ఆయన.
ఆయన అందరూ హేళన చేసేవారు, ఆయన్ని హేళన చేసేవారు. కానీ నాకు ఇప్పుడు తొందరగా అర్థమవుతుంది, నో 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 నో, ఆయన ఎప్పుడూ దేవుని ఆత్మ చేత అనుబంధాన్ని, మనకు ఆ భాష రావాలంటే పెద్ద మ్యూజిక్ ఉండాలి, పెద్ద చప్పలు కొట్టాలా, ఓ 10 మంది ఆరాధన చేసేకి వస్తుంది మనకు ఆ భాష, అంతే కదండి. ఆయన అలా కాదు. కలెక్టర్ గారిని కూడా ఎదిరించేసాడు ఆయన. ఒకరోజు కలెక్టర్ గారు ఎక్కువ టైం చెప్తుంటే కూర్చోబెట్టేశాడు ఆయన. ఆయనకేం భయం ఉండదు, భయం ఉండేది కాదు ఆయనకి. చాలా ధైర్యంగా మొత్తం మీద ఆయన వాక్యం చెప్పమన్నారనుకోండి, ఆయన ప్రపంచంలో ఆయనకి ఏ పాస్టర్ గారు నచ్చరు, కేవలం మన పెద్దయ్య గారు మాత్రమే నచ్చారు ఆయనకి. ఇది రియల్ అండి. ఆయన రాజుగారు అంతేనా, రాజు. అసలు ఎవరు ప్రపంచంలో ఏ పాస్టర్ గారు అయినా సరే ఆయనకు నచ్చరు, ఆయన వాళ్ళని విమర్శిస్తారు. అసలు ఆయన దృష్టిలో వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా జీరో. ఓన్లీ పెద్దయ్య గారితో మాత్రమే ప్రార్థన చేయించుకుంటారు. వారింట్లో పెద్దయ్య గారు పరిచయమైనప్పటి నుంచి వారు ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు కూడా పెద్దయ్య గారు మాత్రమే వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమాలైనా చేశారంతే, అంతేనండి. అది మామూలు సాక్ష్యం కాదండి. ఇంకా ఆయన ఎవరిని ఇష్టపడరండి. నేను చెప్పిన కలెక్టర్ గారినే ఒకసారి ఎక్కడెక్కడో మీటింగ్ జరిగితే ఎదురించారు ఆయన. సరే, నేనేం చెప్తానంటే, ఆత్మజ్ఞానం అంటే, పరిశుద్ధాత్మ భాషలు అంటే ఏంటంటే చర్చిలోనే ఆరాధన చేసినప్పుడు వచ్చేవి కాదు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా విషయాలు పెద్ద సబ్జెక్ట్ ఇది, బయట ఎండ మండుతోంది, అందుచేత మనం వెళ్ళిపోదాం. జస్ట్ ఈ మాటలు చెప్తున్నా. జాన్ బెన్నీ మంచిగా కూర్చున్నాను. దేవుని ఆత్మ చేత మనం ఎప్పుడు నింపబడాలి. అర్థమైందంటే అది ఒక్కసారి ఒక్కరోజు ఒక్క టైం ఎక్స్పీరియన్స్ అయితే కాదు. పెంతెకోస్తు వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్మ, మిగతా మిషన్లు ఏమంటారు, పెంతెకోస్తు అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ నమ్మరండి అంటారు వీళ్ళు. కానీ అసలు పరిశుద్ధాత్మ వాళ్ళందరూ నమ్మకుండా ఉండడానికి ఎక్కువ కారణం పెంతెకోస్తులే. అందరూ మెలుగుగా ఉన్నారండి. ఇప్పుడు ఎక్కువ మాకు పరిశుద్ధాత్మ ఉంటుందండి, వాళ్ళకి లేదండి అంటారు ఎక్కువ పెంతెకోస్తులు. కానీ మిగతా వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి ఎక్కువగా అవగాహన లేకుండా ఉండడానికి ఎక్కువ కారణం వీళ్ళే. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పెంతెకోస్తోళ్ళు చర్చిలోనే పరిశుద్ధాత్మ ఏమో అనుకుంటున్నారు. కాదు, ఇంటి దగ్గర కూడా ఆత్మ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇంటి దగ్గరే కాదు, అసలు ఇంక నిత్యము ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటారు. చాలామందికి పరిశుద్ధాత్మ అంటే గంతులు వేయడం అనుకుంటారు. ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు దొల్లేయడం, ఆ పక్క నుంచి ఇవేమీ పరిశుద్ధాత్మ కాదు, ఇవేం కాదు. మొదటిలో ఆరంభ దినాల్లో ఎవరైనా కొంచెం ఆ పవర్, ఆ శక్తి, ఎనర్జీకి తట్టుకోలేక పడిపోవచ్చు. కానీ 10 సంవత్సరాల తర్వాత కూడా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఆ పక్క నుంచి ఈ ప్రక్క ఒకరినొకరు తన్నుకుంటూ వచ్చేసి, ఎవరినారో తెలియకుండా వాళ్ళని కొట్టుకుంటూ వచ్చేసి బలిపీఠం మీద పడిపోవడం అనేది పరిశుద్ధాత్మ కాదు. అర్థమైందండి. ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో ఉంటుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ అంటే ఎలా ఉంటారంటే చాలా మర్యాదగా ఉంటారు. మీరు ఎక్కడున్నారు అక్కడే కనీసం మీ యొక్క తల మీద వేసుకున్న ముసుగు కూడా చిరిగిపోకుండా ఆత్మచేత నింపబడాలి. ఓకేనండి. అది అసలు చెప్పాలంటే ఇది బయటికి ఎగ్జిబిట్ అయ్యేదాన్ని చాలా తక్కువ అండి. హోలీ స్పిరిట్ బయటికి ఎగ్జిబిట్ అయ్యేది తక్కువ. ఇదంతా కూడా ఆత్మ, అంతరంగం, ఇంటర్నల్. ఆమేన్, హల్లెలూయా. సో అలాంటి ఆత్మీయమైన అనుభవం చేత మనము నింపబడాలి. కొంతమందికి పరిశుద్ధాత్మ అంటే కేకలు, అలా ఏం లేదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు చాలా సైలెంట్గా మాట్లాడినప్పుడు కూడా ఆత్మకార్యం జరుగుతుంది, పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. కానీ చిన్నప్పటి నుంచి పెంతెకోస్తులో బోధించబడిన బోధ ఏంటంటే గట్టిగా అరవాలి, గట్టిగా కేకలు వేయాలి. అందుకేనండి మేము కూడా ఎంతసేపు మీరు స్తోత్రం చెప్పినా చెప్పమని మీరు అంటున్నారు. కానీ నేను చెప్పేది అంత పెద్ద భక్తి మనకు ఉందని నేను చెప్పట్లేదు. నేను ఆ మౌనం గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది ఏంటంటే పిల్లరా, పరిశుద్ధాత్ముడు ఈజ్ ఏ పర్సన్. ఆయన సైలెంట్గా కార్యం చేస్తారు, ఆయన చాలా సైలెంట్గా కార్యాలు చేస్తారు, ఆయన మన మధ్య ఉంటారు. సో ఈరోజు అందరూ ఆత్మతో నింపబడి, ఆత్మ సహాయం లేకపోతే, పరిశుద్ధాత్మతో నింపబడకపోతే యేసు ప్రభు కొరకు జీవించలేమండి, యేసే కొరకు జీవించలేము. సో మీరు ఒక ప్రార్థన మాత్రం చేసుకోండి, ప్రభువా నాకు పరలోక భాష దయచేయండి. ఆమేన్. అందరూ ఏ ప్రార్థన చేసుకోవాలండి? అసలు మన చర్చ జరిగే ప్రతి కార్యక్రమాలు ఆత్మారాధన, అభిషేకంతో జరిగిందై ఉండాలి. చాలా ముఖ్యం. మీరు వంట వండేటప్పుడు అంజ మాస్టర్ మాట్లాడుతూ వంట వండండి.
మీరు ఇంట్లో అన్య భాషలు మాట్లాడుతూ ప్రభువును స్తుతించండి. మీరందరూ గమనించే ఉంటారు, పెద్దయ్య గారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళే సమయంలో చివరి మాటలు వారి భాష పరలోకపు భాష, అన్య భాష. అది మహిమ కలిగిన అనుభవం, అది పరలోకపు భాష. ఆమేన్, హల్లెలూయా. ఆయన దేవునితో మాట్లాడుతూ వెళ్ళిపోయారు. అన్య భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుచున్నాడు. దే ఆర్ స్పీకింగ్ టు గాడ్. దేవునితో మాట్లాడుతున్నారు. అందుచేతనే ఫ్యూనరల్ సర్వీస్లో మీరు గమనించండి, ఆ 2 రోజులు జరిగింది ఏంటంటే ఎక్కువ అన్య భాషలే మాట్లాడాం. ఆమేన్, హల్లెలూయా. అన్య భాషలే మాట్లాడాం. ఈవెన్ భూస్థాపన చేయనప్పుడు కూడా అక్కడ కూడా అన్య భాషలతో ఆరాధన జరుగుతుండగానే దైవజనులకు భూస్థాపన జరిగింది. ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నాను, అది అనుకుంటే జరిగేది కాదు. ఆ దైవజనునికి మనసారా ఎప్పుడు ఇంట్లో ఒక్కరున్నప్పుడు అన్య భాషలు మాట్లాడుకుంటూ ఉంటారంట నాన్నగారు. ఆయన ఎప్పుడు అన్య భాషలు మాట్లాడుకుంటుంటారు. అందుకనే ఆ కృపలో దేవుడు ఆ మహిమ కలిగినటువంటి అనుభవాన్ని దైవజనులకు ప్రభు ఇచ్చాడు. ఆమేన్. ఫ్యూనరల్ సర్వీసే అన్య భాషలతో జరగాల్సి వస్తే, మన పుట్టినరోజు ప్రార్థనలు కూడా అన్య భాషలతో ఆరాధన జరిగితే, మన గృహ కూడికలు అన్య భాషలతో ఆరాధన జరిగితే, మన వివాహాల్లో అన్య భాషలతో ఆరాధన జరిగితే, మన కుటుంబ ప్రార్థనలు అన్య భాషలతో ఆరాధన జరిగితే, అన్య భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుచున్నాడు. వారు మర్మములు మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అందరూ భాషలతో నింపబడాలి, మాట్లాడాలి నేను కోరుతున్నాను. మీరు దాని కొరకు ప్రార్థన చేయాలి, దాని కొరకు ఉపవాసం ఉండాలి. ప్రభువా, ఉచ్చరింప శక్యము కానీ ఆ శ్రేష్టమైన ప్రార్థన చేసుకోవాలి. ప్రభు కృప చెబితే పరిశుద్ధాత్మ కూడికలు మనం ఎక్కువ ఏర్పాటు చేసుకోవాలి. అందరూ అంత కొంతమందికే రాదు, పరిశుద్ధాత్ముడు అందరికీ ఉంటారు. అయితే ఒక మాట, ఏమోనండి అసలు నాకైతే రావట్లేదు అయ్యగారు అంటారు కొంతమంది. ఇప్పుడు యేసు ప్రభు ఎంతమందికి కనబడ్డారు పునరుత్థానుడు అయ్యాక? అమ్మా 11 మందికి ఒకసారి కనబడ్డారండి. ఇంకా 2 ఒకసారి అమ్మాయి మాటలు కనబడ్డారమ్మా. ఇంకా లక్ష్మీకాంతం గారు చెప్పారు 500 మందికి కనబడ్డారు. మేడగదిలో ఎంతమంది మీదకు పరిశుద్ధాత్ముడు వచ్చారు? మరలా చెప్పండి. యేసయ్య ఎంతమందికి కనబడ్డారు? అక్షిత 500 మంది కనబడ్డారు. ఎంతమంది మీదకు పరిశుద్ధాత్ముడు వచ్చారు అంటే ఎంతమందికి రాలేదు? 380 మంది పొందుకో యేసు ప్రభుని స్వయంగా చూశారు వాళ్ళు. కానీ యేసు ప్రభునే స్వయంగా చూసిన వాళ్ళకు కూడా రాలేదు. అంటే అర్థం ఏంటంటే ఈ 120 మంది మీదకే ఎందుకు వచ్చిందంటే, ఈ 120 మంది దే టుక్ పొజిషన్ టు రిసీవ్ హోలీ స్పిరిట్. అంటే మాకు ఆయన చెప్పిన వాగ్దానం రావాలని నిలబడిన వాళ్ళకే వస్తుంది తప్ప, అందరికి అర్థమవుతుందండి. పరిశుద్ధాత్మ రావాలంటే అలాగంటారండి, వీళ్ళకి వచ్చేద్దండి అంటారు. ఎందుకంటారండి? వీళ్ళు కనిపెట్టరు కదా. మరి వీళ్ళు ఎవరిని కనిపెడతారు తెలుసా? పరిశుద్ధాత్మ పొందుతున్నామని చెప్పిన వాళ్ళు కనిపెడతారు. మీరు వాళ్ళకి అది కనిపెట్టాల్సిందే. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. డికేష్ ఎవరి కొరకు కనిపెట్టాలి? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. కానీ మనం ఎక్కువ ఎవరిని కనిపెడతాము? ఆయన ఒక గంతులు చేస్తాను, ఆయన చూస్తాడు, ఆయన చూస్తే ఆయన ఎందుకు వస్తాడు నీ మీదకి? రాడు. నువ్వు ఆయన్ని చూడొద్దు, ఎవరిని చూడొద్దు, యేసయ్యను, పరిశుద్ధాత్మ నా మీదకు నాలోనికి రండయ్యా అని ఆయన అడిగితే ఆయన తప్పకుండా తను అడుగు వారందరికీ ఎంతో నిశ్చయముగా దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిస్తారు. అందరు లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం.